ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎట్టకేలకు జగన్ రెడ్డి మౌనం వీడారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారంతా చెప్తుందంతా అబద్ధమేనని, తను చెప్పేది మాత్రమే నిజమని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో అసలు స్కామ్ జరగలేదని ఆయనకాయనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. అంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందంటూ తీర్పు చెప్పేశారు. లిక్కర్ పాలసీలో నిందితుల నుంచి కీలక సమాచారం సిట్ రాబట్టడంతో అవన్నీ మెడకు ఎలాగో బిగుసుకుంటాయని అంచనా వేసినట్టున్నారు జగన్. అందుకే వారు ఇప్పటి వరకు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పేందుకు ఆయన పాకులాడుతున్నారు. నిందితులను భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని జగన్ ఆరోపించారు. కేసిరెడ్డికి బెవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధమని ప్రశ్నించిన జగన్ ఆయన ప్రభుత్వ సలహాదారు మాత్రమేనని చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధం లేదని చెప్తూనే టీడీపీ ఎంపీతో కలిసి వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని, అలాగే ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిలను కూడా అన్యాయంగా అరెస్టు చేశారని క్లీన్ చిట్ ఇచ్చేశారు. వీరి విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. లిక్కర్ కేసులో తాను అరెస్ట్ అయితే కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేశారని చెప్పుకునేందుకు ఈ ప్రెస్ మీట్ జగన్ నిర్వహించినట్లు ఉన్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.